2026 నుంచి ఒక్కసారిగా చాలా రకాల ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మటుకు ఎరువుల ధరలు బస్తాకు 300 నుండి 500 దాకా పెరిగాయి. కొన్ని ఎరువుల ధరలు అయితే ఒక్కసారిగా 800 దాకా పెరిగిపోయాయి. అయితే ఒక మంచి విషయం ఏమిటంటే కొన్ని ఎరువుల ధరలు మాత్రం పెద్దగా మార్పు లేదు, అవి పాత ధరలకే దొరుకుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఏ ఎరువుల ధరలు అసలు పెరగలేవు, అయితే మీ పంటకు ఏ ఎరువు వేస్తే మంచిదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయో అర్థం చేసుకుందాం. కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ అనేది దెబ్బతింది. దీంతో ఎరువుల తయారీకు అవసరమైన ముడి పదార్థాల సరఫరా తగ్గిపోయింది. దీని వల్ల ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల డిమాండ్ పెరిగినా ఆ స్థాయికి ఉత్పత్తి పెరగలేదు. ఈ కారణాలన్నీ కలిసి కంపెనీలు ముడి సరుకును ఎక్కువ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దాని ప్రభావంతో ఎరువుల ధరలు ఒక్కసారిగా ఇంతలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏ ఎరువుల ధర ఎంత ఉందో చూద్దాం. ముందుగా డిఏపి గురించి మాట్లాడితే ఇంతకు ముందు ఒక్క బస్తా డిఏపి ధర 1350 ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అదే ధర ఉంది, కానీ కొన్ని ప్రాంతాల్లో డిఏపి కొరత ఉండటం వల్ల ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. కాబట్టి మీరు కొనే ముందు బాగా విచారించి కొనండి. ఇప్పుడు ఎంఓపి గురించి మాట్లాడితే ఎంఓపి అనేది కూరగాయలు మరియు చెరుకు పంటలో చాలా ముఖ్యమైన ఎరువు. ఇప్పుడు ఎంఓపి రేట్లు చూసుకుంటే ఇంతకు ముందు ధర 1610 ఉండేది. ఇప్పుడు 1710 నుండి 1850 వరకు పెరిగింది. అంటే బస్తాకు 98 నుండి 240 వరకు పెరిగింది. ఇప్పుడు యూరియా విషయానికి వస్తే ఒక విషయం తప్పకుండా తెలుసుకోవాలి. యూరియా ధర అసలు మార్కెట్ లో రైతులు చెల్లించే ధర కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి బస్తాపై భారీ సబ్సిడీ ఇస్తుంది. అందుకే ₹1000 ఉన్న యూరియా బస్తా రైతులకు 267కే అందుతుంది. అప్పుడు ప్రభుత్వం అనేది రైతుల తరఫున మిగిలిన ధరను నేరుగా కంపెనీకి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అందుకే యూరియా ధరలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా బస్తాలు 280 నుండి 300 వరకు అమ్ముతున్నారు. అందుకే యూరియా కొనే ముందు మీ ప్రాంతంలోని ప్రభుత్వ కేంద్రం లేకపోతే వ్యవసాయ అధికారి నుండి సరైన ధరలు కనుక్కోండి. ఇప్పుడు ఎస్ఎస్పి గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్పి ధర ఇంతకు ముందు 615 వరకు ఉండేది, ఇప్పుడు 775 వరకు పెరిగింది. అంటే దాదాపు 120 వరకు పెరిగింది. ఇప్పుడు అమోనియం సల్ఫేట్ గురించి మాట్లాడుకుంటే అమోనియం సల్ఫేట్ అనేది పప్పు పంటలకు ఇంకా నూనె గింజలకు చాలా మంచి ఎరువు. ఇప్పుడు దీని రేట్ల గురించి చూస్తే అమోనియం సల్ఫేట్ పాత ధర ఏమో 1250 ఉండేది, ఇప్పుడేమో 1400 పెరిగింది. అంటే 150 వరకు పెరిగింది. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల గురించి మాట్లాడుకుందాం. ఎన్పికే 12, 32, 16 పాత ధర 1900 ఉండేది, ఇప్పుడు 2450 వరకు పెరిగింది. అంటే 550 వరకు పెరిగింది. ఈ ఎన్పికే ఎరువు వరి, మొక్కజొన్న, సోయాబీన్ అనే పంటల్లో బాగా ఉపయోగిస్తారు. ఎన్పికే 10, 26, 26 పాత ధర 2000 వరకు ఉండేది, ఇప్పుడు 2300 వరకు పెరిగింది. అంటే 300 వరకు పెరిగింది. ఎన్పికే 15, 15, 15 పాత ధర 1700 వరకు ఉండేది, ఇప్పుడు 2000 వరకు పెరిగింది. అంటే 300 వరకు పెరిగింది. ఎన్పికే 16, 16, 16 పాత ధర 1675 వరకు ఉండేది, ఇప్పుడు 2050 వరకు పెరిగింది. అంటే ఇందులో కూడా 375 వరకు పెరిగింది. ఎన్పికే 24, 24, 0 పాత ధర ఏమో 2000 వరకు ఉండేది, ఇప్పుడేమో 2300 వరకు పెరిగింది. అంటే 300 వరకు పెరిగింది. ఎన్పికే 14, 35, 14 దీని పాత ధర 1900 వరకు ఉండేది, ఇప్పుడు 2350 వరకు పెరిగింది. అంటే బస్తాకి 450 వరకు పెరిగింది. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఎరువు ఏంటంటే ఎన్పికే 19, 19, 19 దీని పాత ధర ఏమో 1600 ఉండేది, ఇప్పుడు ఏకంగా 2400 దాకా పెరిగింది. అంటే ఏకంగా 800 దాకా పెరిగింది. మరి ఇంతలా ధరలు పెరిగినప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న ఎరువుల దుకాణాల్లో కనుకోండి. కొంతమంది దగ్గర పాత స్టాక్ ఉండొచ్చు, వాళ్ళు పాత ధరలకే అమ్ముతారు. ఒకవేళ అలా దొరికితే ముందే కొని పెట్టండి. మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ తక్కువగా ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిఏపి మరియు ఏదైతే ఎరువులు సాధారణ రేట్లకు దొరుకుతున్నాయో అవి కొని పెట్టండి. ఒకవేళ మీకు ఎన్పికే ఎరువులు దొరకకపోయినా లేకపోతే ఎక్కువ రేట్లకు అమ్మినా అప్పుడు మీ పంటకు నిజంగా అవసరమైన గ్రేడ్ తెలుసుకొని అవసరమైన మోతాదులోనే వాడండి. అలాగే జింక్, ఐరన్, మ్యాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాల లోపం ఉంటే ఐడిటిఏని వాడండి. ఇంకా చాలా మంది రైతులు ఎక్కువ ధరలు ఉన్న ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటారు, కానీ అది తప్పు. పంటకు ఏ పోషకాలు కావాలో అది సరైన మోతాదులను ఇవ్వడం ముఖ్యం. అయితే రైతులారా, ఇక్కడ మీరు ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ధరలు
అనేటివి ప్రాంతాన్ని బట్టి, కంపెనీని బట్టి, డీలర్ ని బట్టి కొద్దిగా అటు ఇటు కావచ్చు. కాబట్టి ఎరువులు కొనే ముందు మీ ప్రాంతంలోని ప్రభుత్వ ఎరువుల కేంద్రం లేదా వ్యవసాయ అధికారి నుంచి సరైన ధరలు తెలుసుకోండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మీ ప్రాంతంలో ఏ ఎరువుల ధర ఎంత ఉందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.